ఇది రత్నగర్భ. ఒకసారి పాఠం తీసి చెప్తాను. లోకమంత చీకటిలో, లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, తల్లడిల్లుచున్నప్పుడు నాగరికత లేని నరుడు, పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి
తల్లి గారు పుట్టిన గడ్డ ఇది. అది మనకు అందరూ కూడా గమనించాలి. ఆయన ఆచారం మేరగా ప్రపంచంలోనే లేదని ఆయన వంశీకులు వాళ్ళు లేకపోయినా ఆయన స్థలం మన అమ్మ చెన్నై గారు వాళ్ళ ఇంటికి పక్క ఇంటి ఒకసారి చెన్నై గారు సిద్ధరామయ్య గారి నాలుగు గుర్తుపెట్టుకోవాలి. చాలా మాట్లాడదు. చాలా చాలా సంతోషం అండి. మన సార్ మీరు చెప్తారా? తప్పనిసరిగా ఇది మనందరి సభ. అర్థమైందా? ఏ తల్లి అయినా మాట్లాడాలి. సీతారామ శాస్త్రి గారితో పాటు ప్రముఖ గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య గారు పుట్టిన గడ్డ కూడా పల్నాడు ప్రాంతాలే కదా. చాలా చాలా సంతోషం. మాకు మంచి సమాచారం ఇచ్చారు, మాకు మంచి ఎనర్జీని కూడా ఇచ్చారు. ఎందుకంటే మీరు అలా చెబుతుంటే నాకు వెంటనే త్యాగరాజ వారికి కృతి గుర్తుకొస్తుంది. ఎందరో చూసారా? మీరు గమనించండి. ఒక సినిమాలో పాట పాడాను, ఒక దేశభక్తి గీతం పాడాను, ఒక అన్నమయ్య కీర్తన పాడాను, ఒక త్యాగరాజ కృతిలో ఒక పాడాను, మీతో ఎన్నో విషయాలు మాట్లాడాను. ఈ వాక్యంతా ఎవరిస్తుంది? నాది కాదు. పలికేది భాగవతమట పలికించెడు వాడుగా పలికిన పవనక వేరుగా పలుకగనేగా. మన పిల్లలకి ఇలా ఒక పద్యం చెప్తే కష్టం వచ్చినప్పుడు వాళ్ళ హృదయానికి ఒక బలం తెచ్చుకొని వాళ్ళు జీవిస్తారు. ఏదో ఇబ్బంది వచ్చింది, ఎవరో అవమానం వచ్చింది, సూసైడ్ చేసుకోకుండా నిలబడతారు. అంతా బాగుంది. ఇక్కడ గోపి ఎక్కడున్నాడో తెలీదు. ఇక్కడ అంతా బాగుంది. మైక్ సెట్ వెరీ పూరు. ఇంత మంచి తల్లులు, ఇంత మంచి వ్యక్తులు. సార్ మీ పేరు? ప్రసాద్. సార్ ప్రసాద్ గారు, నేను సాధు, మీరు ప్రసాదు. తేడా వస్తే జాదు, నాకు అందుకంటే రాదు. ఈసారి మాత్రం నాట్ లైక్. ఎందుకంటే మన ధర్మాన్ని నాశనం చేసేవాడు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు మన ధర్మనాశనం కోసం. నువ్వు నాలాంటి ఉచితంగా వచ్చేవాడిని కూడా సక్రమంగా వాడుకోలేకపోతే ఇది అనుచితం కదా. ప్లీజ్. ఎందుకంటే నేను రావడానికి రైలు ఖర్చు మాత్రమే, ఏ ఖర్చు లేదు మీకు. కొందరు అయితే అది కూడా ఎవరో ఏదో తిప్పలు పడతాం అనుకుని వేరే కదా. నా అంటే కొంచెం కట్టుగా చెప్తాను, బాగుండదు, చెప్తే బాగుండదు, అందుకని మింగాల్సి. ఇంకా నేను కట్టుగా చెప్పడం కంటే సినిమాలో చెప్తే మీకు బాగుండదేమో. వాడేంట్రా ఏదో గోడ కట్టినట్టు, అంటు కట్టినట్టు, అంత బాగా కొట్టాడు అంటారే.
అంత బాగా వాళ్ళు పనిచేస్తున్నారు. మన ఆడపిల్లలు ఎలా ఎదుర్కోవాలి, దానికి ఒక ప్రణాళిక. మన గుళ్ళు ఎలా నాశనం చేయాలి, దానికి ఒక ప్రణాళిక. మన మన విశ్వాసాన్ని ఎలా దెబ్బకొట్టాలి, దానికి ఒక ప్రణాళిక. మన ఆచారాలని మనమే తక్కువ చూసేలా చేయాలి, దానికి ఒక ప్రణాళిక. మనం తినే దాంట్లో కుమ్మేయాలి, అదో ప్రణాళిక. మనం దొరికితే కుమ్మేయాలి, అదో ప్రణాళిక. మన ఆడపిల్లలు అమ్మేయాలి, అదో ప్రణాళిక. ఇంకే ప్రణాళిక లేదు, నాలిక లేదు. ఎవరా బాగు చేసేది? నాలిక ప్రణాళిక లేకపోతే నిన్నెవరూ రక్షించలేడు. ప్రణాళిక అంటే ప్లాన్. నేను మిమ్మల్ని అడిగితే మళ్ళీ హట్ అవుతారో ఏమో, మీ ఆడపిల్లలు ఎంతమంది గాజులు వేసుకుంటారు అని అడిగాను అనుకో, ఎందుకో మళ్ళీ మిమ్మల్ని హట్ చేయాల్సి వస్తుంది. ఓ తల్లి నాతో బాధపడుతూ చెప్పింది, హైదరాబాద్ 10th దాకా బాగానే ఉందండి, గాజులు వేసుకునేది, పొట్టు కూడా బాగానే పెట్టుకునేది, ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఏమో. అర్థమైంది? ఆ పొట్టుని ఆవగింత 40 భాగాలు చేసి పెట్టారు. అందుకే 3 మర్చిపోకూడదని పొద్దుటూరులో ఒక అయ్యవారు నాకు పుస్తకం ఇస్తే ఎప్పుడో 5 ఏళ్ళకి అది మనసులో పడింది. పిల్లలు ఉంటే చెప్పిస్తూ ఉంటారు వాళ్ళతో, కట్టు పొట్టు జుట్టు, అప్పుడే మనం హిట్టు లేకపోతే పట్టు. ఎందరో చనిపోయారమ్మా మన కోసం, ఎందరో త్యాగం చేశారమ్మా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కేవలం బ్రిటిష్ క్రైస్తవ కుక్కల చేతుల్లో మన భారతీయులు, మన హిందువులు అధికారికంగా 6 లక్షల మంది చంపబడ్డారు. 6 లక్షల మంది అధికారికంగా. ఇంకా లెక్క లేకుండా వాళ్ళు ఎన్నో కరువులు సృష్టించి మనకి ధాన్యం లేకుండా చేసి అంతా ఇంగ్లాండ్లో కొట్టుకుపోయి అలా వేల లక్షల మంది చంపేశారు. అలాంటి మతంలోకి గతం మర్చిపోయి ఈ గొర్రెలు వెళ్ళి వాడు వచ్చను, వాడు కాచను, వాడు చచ్చను, ఎవడ్రా రక్తం కార్చింది? నా కోసం రక్తం కార్చింది అల్లూరి, నా కోసం రక్తం కార్చింది భగత్ సింగ్. వాడెవడో వాడు గాడిద మీద ఊరేగిస్తే గాడి కొడుకు, వాడికి నాకేంటి సంబంధం? అర్థమైందా? పోనీగా నేను మాట్లాడాను కదా గొంతు చెంచుకుని, మీలాగా 3 సార్లు తినకపోయినా నిన్న సాయంత్రం 5కి భోజనం చేశానంటే మరి వాక్యం ఎవరు ఇస్తున్నాడు? భౌతులు ఇస్తున్నాడు. నేనేమంటా అంటే మీరు కనీసం డిస్కస్ చేయండి, పక్కన వాళ్ళతో డిస్కస్ చేయండి, చర్చించండి, పిల్లలతో చర్చించండి. ఇదిగో ఇది మన దేశం, అఖండ భారతం, బర్మా ఇందులోదే, శ్రీలంక ఇందులోదే, పాకిస్తాన్ ఇందులోదే, బంగ్లాదేశ్ ఇందులోదే, ఆఫ్ఘనిస్తాన్ ఇందులోదే, టిబెట్ ఇందులోదే. ఇవి మొక్కలైపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? నువ్వు తగ్గేవు కాబట్టి, ఎక్కడ తగ్గాలో నీకు తెలియదు కాబట్టి. సినిమా డైలాగ్ అది వాడేసుకో. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నాయకుడు. ఎక్కడ తగ్గాం మనం? జనం బాగా తగ్గాం, పౌరుషంలో బాగా తగ్గాం, ధర్మం విషయంలో బాగా తగ్గాం, చిక్కు శనంలో బాగా తగ్గాం. అవునా? ఎలక్షన్ అయితే ఓటేయడంలో బాగా తగ్గాం, కుల భవనాలు కట్టిస్తే అందులో మగ్గాం, ఎవరన్నా తాయిలని ఇస్తే వాడికి మొగ్గాం. ఇందులో తగ్గి 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 నెగ్గకుండా పోయాం. 600 ఏళ్ళ తర్వాత 5 లక్షల మంది బలిదానం చేస్తే ఒక్క గుడి వెనక్కి తెచ్చుకున్నాం. దానికి ఏడుస్తున్నారు. మన గుడిని వాడు పొలగొడితే వాడు ఎవడో మెసేజ్ పెట్టాడు వెంకటగిరి నుంచి, ఏమని? పవిత్ర బాబరీ మసీద్ అంట. బాబర్ అనేవాడు ఈ దేశంలో పుట్టలే, ఈ దేశంలో చావలే, దొంగాడు. ఆ దొంగకి మన దేశానికి సంబంధమే ఉంది. అతని మతం కాదు కదా, దొంగోడికి మతం ఏంటండి? ఇప్పుడు దొంగోడికి మతం ఏంటి? బ్రిటిష్ వాడికి మనకి సంబంధం ఏంటి? వాడు దొంగోడు. మొగళ్ళకి మనకి సంబంధం ఏంటి? దొంగోడు. ఆ దొంగోడికి నువ్వు చెయ్యి కొట్టేవంటే నువ్వు కూడా దొంగ, నువ్వు కూడా లంగా. అదే మా బెంగ. సారీ, మాట్లాడినానా మీరు మైక్ పట్టుకుని మాట్లాడలేకపోయినా పర్వాలేదు, పిల్లలతో మాట్లాడండి.
కూర్చోబెట్టండి, వాళ్ళని గుడికి తీసుకెళ్ళండి. ఆటోలోనో, కారులోనో, బైక్లోనో తీసుకెళ్తూ ఇదిగో ఇది గుడి, గుడి వల్ల 3 మందికి లాభం, గుడి వలన 3 మందికి ఉపాధి దొరుకుతుంది, గుడికి మాన్యం ఉంటుంది. మాన్యం అంటే పొలాలు, ఆ పొలాలు చేసుకుని 3 మంది బతుకుతారు. గుడి వలన మంగళ బతుకుతాడు, సాకలి బతుకుతాడు, రైతు బతుకుతాడు. అందరికీ చివరికి పక్షులకి ఆహారం దొరుకుతుంది. స్వామికి నైవేద్యం పెడతాం కదా, అలా మనం గుడి వలన లోకానికి ఉపకారం ఉంది. అందరి మేలు కోరుతూ సర్వే జన, ఇది మనం చెప్తాం కేవలం గుడిలోనే. ఇంకా గుడి నుంచి వచ్చే ఆదాయం గవర్నమెంట్ మిగడానికి, ప్రాజెక్టుల్లో వాడేయడానికి, పథకాల్లో వాడేసుకోవడానికి, అన్యమతస్తులకి మేపడానికి, పాస్టర్లు అనే పోరబోగులు జీతాలు ఇవ్వడానికి, ఇలా గుడి నుంచి బోల్డెన్ డబ్బులు ఎత్తుకెళ్ళచ్చు. దీన్ని గుడి అంటారు, ఇది చర్చ్ అంటారు. రూపాయి కూడా లాభం ఉండదు, కొంపల్లో చిచ్చు పెట్టేదాన్ని చర్చ్ అంటారు. ఇక్కడ ఒక ఎండిపోయిన శవాన్ని ఆరాధిస్తారు, దాన్ని నమ్మకపోతే నరకం అంటారు. ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వేం చేయకుండా ఎలా వస్తావు. ఏమన్నా అంటే సస్తారని అలా మింగేస్తున్నాను. అబద్ధాలు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. తర్వాత అబద్ధం చెప్పండి. సిగ్గులేని ఎవరైనా అబద్ధం చెప్పండి ప్లీజ్. ప్రసాద్ గారు కనీసం నా కోసం నటిస్తున్నారంటారా? నేను తిడతాను నటిస్తున్నారా? దాచేపల్లి దాచుకుంటున్నారా? అమ్మ ఇంక చెప్పండి అమ్మ, ఎన్నాళ్ళు చెప్పిన అబద్ధం చాలు. ఆ 3 లైన్ తెలుసా? అది మర్చిపోండి, ఆ దరిద్రాన్ని వదిలేయండి. పాటలో సరి రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఆపాలే, అబద్ధం వదిలేమంటే మళ్ళీ అబద్ధం మాట్లాడుతున్నారు. చెప్పనా నేను? అమ్మ ఇది కూడా మా అమ్మాయి తెలియదు కాబట్టి తప్పు ఏం లేదు. మా అమ్మ కూడా అంతే. నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ఒక ఆవు పాలు తాగి పక్కన అయిపోయావు అంటే కొంచెం పడిపెట్టుకుండేవాడు. ఫోటో ఉంది, నువ్వు 10 రోజులు ఇంటికి వచ్చే గేదె పాలు గేదె పెరుగుతావు, స్ట్రాంగ్గా అయిపోతావు, వేడి చేసి నీకు అంటే పల్లెటూరులో పుట్టిన అమ్మ సిటీ అమ్మ కాదు. ఇంట్లో పాడున్న కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా అమ్మ ఆవు పాలు వేడి చేసి నువ్వు సన్నగా అయిపోయావు అంతే. ఎవరా చెప్పింది ఆవు పాలు తాగితే వేడే? ఎవరైనా చెప్పింది? ఎక్కిచ్చారు మనకి. ఆవు పాలు తాగితే చురుగ్గా ఉంటాం, ఆవు పాలు తాగితే ఆరోగ్యంగా చెప్పే, ఆవు పాలు తాగితే ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉంటాం, మైండ్ బాగా పనిచేస్తుంది. అందుకని ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు ఆవులు మనకి దూరం చేసి చావును మనకి దగ్గర చేశాడు. రఘుపతి రాఘవ అమ్మ ఇది మొత్తం పాటించేస్తాను. చిన్న 4 లైన్లు అమ్మ, 4 లైన్లు తెలుసా? రఘుపతి రాఘవ రాజారాం. నేను పాడిన పాడండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం భద్రగిరీశ మేఘశ్యాం గంగా తులసీ సాలగ్రాం గంగా తులసీ సాలగ్రాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం పతిత పావన సీతారాం భారత్ మాతా కీ భారత్
ఎవడెవడో మధ్యలో చేరి రీమిక్స్ చేసేసి మన జాతిని నిర్వీర్యం చేశారు. కొన్ని పదాలు చెప్పకూడదు, తల్లులు ఎక్కువ మంది ఉన్నారు. కారులో వచ్చేటప్పుడు చెప్పాను గోపి గారికి, రవికి. ఇప్పుడు ఎక్కువ మంది హిందువులు ఎలా ఉన్నారంటే వ్యవసాయం కోసం వాడే ఎద్దుల్లా ఉన్నారు. వ్యవసాయం తెలిసినోడికి నా భాష అర్థమవుతుంది. వ్యవసాయం కోసం వాడే ఎద్దులు పేరుకి ఎద్దులు, మిగిలిన విషయాల్లో మొద్దులు. పేరు పిడిద్దువే, పైన బొట్టు ఉంటుంది, గుడికి వెళ్తే అన్నం పెడతాడు, ఎవరినో వస్తే అన్నం పెడతాడు. కానీ ఏంటి రోజుల్లో మొత్తం మాదిలాగా అన్ని మాత్రం ఒకటే. ఈ రాధమోహన్లాగా అవుతాడు, కలిసి ఉన్నా సోదరులా కలిసి ఉన్నా సమాజంలో చిచ్చు పెట్టాను అనుకుంటాడు. నేను పోస్ట్ పెట్టాను నేను తెల్లారగట్లే. మనం అందరం అన్ని మతాల వల్ల కలిసి మసీద్కి వెళ్ళి భజన చేద్దాం, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేద్దాం. కాదు, మసీదులో భజన, చర్చిలో భజన, గుళ్ళోకి వచ్చాక ప్రేయరు నమాజ్ చేద్దాం. అందరూ వచ్చేస్తారా అని అడిగారు. ఎందుకు టీవీలో ఇంటర్వ్యూలో చెప్పాను నేను రెడీ అని. ఎప్పుడు రాదు. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా చూడండి, నెల్లూరులో మొన్న ఒక నెల అయిందంతే, అయ్యప్ప స్వాములకి అయ్యప్ప గుళ్ళో ముస్లింలు అన్నదానం అని కొట్టేసుకున్నారు. ఒకసారి రివర్స్లో మసీద్లో అయ్యప్ప ముస్లింలు అన్నదానం అవుద్దా కదా? అలా అవ్వకుండా అవుద్దా? ఈ వన్ సైడ్ ఎందుకురా? ఈ వన్ సైడ్ ఎర్రరెడ్డి వినేది గడ్డి చేతిలో పుట్టి పగిలేదు వేరే ఉందిరా. సో అందుకని మనం గౌరవిద్దాం. ఎవరిని మనం గౌరవిద్దాంలే. ఎంత గౌరవిద్దాం? ఎంత గౌరవిస్తే అంత గౌరవం. ఒక ఆయన చెప్పారు, ఏం చెప్పారు సార్? ఒక ఆయన ఎవరో చెప్పరా? ఇప్పుడు ఇంత భవ్య దివ్య నవ్య రామ మందిరం రావడానికి ఆహారం కృషి చేసి తన జీవితాన్ని సన్యాస మార్గంలో గడుపుతున్నటువంటి యోగి గారు ఏం చెప్పారంటే, యా డెఫినెట్లీ ఐ విల్ రెస్పెక్ట్ యువర్ గాడ్. హౌ మచ్ యూ రెస్పెక్ట్ మై రామ్, దట్ మచ్ ఐ రెస్పెక్ట్ యువర్ అల్లా జీసస్. అర్థం కాదు. నువ్వు నా రాముడిని ఎంత గౌరవిస్తావో నేను నీ అల్లాని తీసుకుంటే అంతే గౌరవిస్తా. మీ ఊరికి మా ఊరు ఎంత వచ్చి నా భాష చెప్పనా? మీకు బాగా కనెక్ట్ అయిపోతారు, మీకు బాగా అర్థమైపోతే చెప్పనా? ఐ కాల్ యూ అండి, ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఎరా, ఐ విల్ సే పోరా, నాట్ రారా. అర్థమైందా? మీ నాన్నగారు ఉన్నారా? దీనికి కూడా తిప్పి చెప్తే బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. కాబట్టి ఈ ప్రపంచంలో మనకి ఎవడో నేర్పడానికి సరిపోడు, మన ఎవడో ప్రశ్నించడానికి సరిపోడు, మనం ఎవరి మీద పడి దోచుకోలేదు, ఎవరిని దోచుకోమని చెప్పలేదు. సవాల్ నేను భగవద్గీత చేస్తా, ఎవరైనా రండి, అన్ని మతాల సమానమైన సమటలు కానీ నన్ను వ్యతిరేకించే ఇతర మతస్థులు కానీ రండి. పబ్లిక్ దాచేపల్లి దాచుకునేదేం లేదు. దాచేపల్లిలో చెప్తున్నా, నేను పంచేది మా జాతి, దోచుకునేది ఆ జాతి. అది విశ్వవిఖ్యాతి, మనకు తెలుసు వారి ఖ్యాతి. భగవద్గీత నేను తెస్తా, మీ బుక్కులు మీరు తీసుకురండి. మానవత్వానికి ఏది వ్యతిరేకంగా ఉందో ఆ పేజీ చింపుదాం, ఆ వాక్యాలు కొట్టేద్దాం. రెడీగా? రేపు టీవీలో దానికోసం ఒక డిబేటు మేము చేయబోతున్నాం. టీవీ వాళ్ళతో మాట్లాడమని చెప్పాను. పోస్టర్ రేపు రిలీజ్ అవుతుంది. మా పుస్తకాల్లో మానవత్వానికి వ్యతిరేకంగా ఉండే వాటిని కొట్టేస్తాం. మీకు ఒక్కో బుక్కే ఉంది కదా, మేము ఒక బుక్ చేస్తాం. అన్ని బుక్లు మీకు అక్కర్లేదు, ఒక బుక్ మీరు చెప్పండి, ఏ బుక్ అయినా సరే. మానవత్వానికి రామాయణంలో ఇది వ్యతిరేకంగా ఉంది, అది కొట్టేద్దాం. లేకపోతే మీరు సెలెక్ట్ చేయండి, భగవద్గీత చేస్తా, కొట్టేద్దాం. మరి మీ పుస్తకాలు తేండి. ప్రపంచానికి ఏది అవసరం ఒక్క మాట చెప్తాను, పాడండి.
రాముని కన్నా భారతి నీది, సీతను కన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శములు నీకురా, ఆచంద్రాకం ఆదర్శం వది, రామాయణమని చాటాలో రఘురాముని చరితం నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు చెయ్యనవోయ్, భారత మాతకు చెయ్యనవోయ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. అమ్మ నేను 1 గంట దాటింది, ఒక్క కథ చెప్పి ఒక్క శ్లోకం చెప్పి ఒక్క కీర్తన పాడించి మీ అందరికీ ఏకాదశి పేపర్లు పిల్లలకి మీరు పక్కింటి వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు అవన్నీ చెప్పద్దు. 2 పిల్లలు ఉంటే 2 మాలలే తీసుకోండి, ఒక పిల్లలు ఉంటే 1 మాల తీసుకోండి. అందరికి సరిపోయి నేను ఇక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి, అరకులో వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, చాలా వెళ్ళాలి. అందుకని పోయి కొట్టేసుకుని చచ్చిపోయి అంత లేదు. ఓకే, అలా దిగ్మాన్ పని చేయకంటే ప్లీజ్. మీకు దానం అక్కడ ఉందాం. కాదు ఇదో మహేష్ బాబు సినిమా పేరు దూకుడు. మన వాళ్ళు ఏమన్నా అయితే పీకుడు, ఏమనాలి అమ్మా. సరే అలా చేయొద్దు. మీకు ఆ ఏకాదశి పేపర్ ఇస్తాను, అందులో చాలా విషయం ఉంది. భవానీ కొంచెం వాయుండాను ప్లీజ్. ఆల్రెడీ డిస్టర్బెన్స్ మైక్ పోలేదు, మళ్ళీ మీరు మాట్లాడారన్న ఈ విషయంలో మన వాళ్ళు చాలా నేర్చుకోవాలి. వాళ్ళు ముస్లిమ్స్ సభ పెట్టారు చాలా కాలం క్రితం. ఎంతమంది వచ్చారు తెలుసా? 1,00,000 మంది వచ్చారు. ఆ సభకి ఎవరు పంపించారు? పండిట్ రవిశంకర్ గారు పంపించారు. భయంకరమైన జనం. ఆ వీడియో చూసాను నేను ఎప్పుడో. అంతమంది జనంలో ఒక ఆయన లేచి భయపట్టుకుని గట్టిగా బై ద గ్రేస్ ఆఫ్ అల్లాహ్ తఆలా ఐ కన్వర్టెడ్ టు ఇస్లాం, ఐ వాజ్ ఆల్సో ఏ బ్రాహ్మణ, అంబో అంటూ ప్రవర అంటారు. భరద్వాజ్ గోత్ర ఇదంతా చెప్పేసేసి ఐ ఆల్సో హిందూ ప్రీవియస్లీ, ఐ నో విష్ణు సహస్రనామం అడ్డా అని గట్టిగా ఊడిపోతున్నాడు హిస్టీరియా పేషెంట్ లాగా. పండిట్ రవిశంకర్ గారు చాలా కూల్గా బై ఆర్గ్యూయింగ్, బై షౌటింగ్, యూ కెనాట్ కన్వర్ట్ మీ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ కన్వర్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అసలు మీకు ఇంగ్లీష్ ఉంటుండే వాడికి బాగా ఎంత పెద్ద మాట చెప్పేది తెలుసా ఆయన. ఈ నవ్వు తీడి కాదు నేను చెప్తాను. అమ్మల్ని ఏమనద్దు, నేను చెప్తాను. అందరికీ రావాలని ఉంది కానీ భాష. అతను అరుస్తున్నాడు. మీ నాన్నగారి పేరేంటి? ఇలా చెప్పొచ్చుగా, అలా చెప్పి భయపెట్టెళ్ళే కదా. ఎంత పల్నాడైతే మాత్రం పల్నాడు పిల్ల మీదకి వచ్చేది. మీ నాన్న చెప్పు సరదాగా దేవుడు వచ్చున్నాడు అని చెప్పొచ్చు కదా. ఈ గొర్రెలు దేవుడు అక్కలేదు. అమ్మా సరే, ఈయన మై పట్టుకుని రవిశంకర్ గారికి చెప్తూ, నేను ఈరోజు
ఈరోజు మతం మారిపోయాను, ఇస్లాం స్వీకరించాను. నేను కూడా ఒకప్పుడు హిందూనే, నేను బ్రాహ్మణ్ణి, మా భారతవర్ష గోత్రం, నేను హిందువుని, హిందువుని ఆ విషయ సహస్రం అవచ్చు అని చెప్పేసి ఊపొద్దాడు. ఆయన చెప్పారు, ఇలా అరవడం ద్వారా, గట్టిగా వాదన చేయడం ద్వారా నువ్వు నన్ను కన్వర్ట్ చేయలేవు. ఎందుకంటే నేను కింద నుంచి పైదాకా, పైనుంచి కింద దాకా ఆల్రెడీ కన్వర్ట్ అయి ఉన్నాను. అంటే మారిపోయి అర్థం చేసుకుని ఉన్నాను. ఏం అర్థం చేసుకోవాలి మనము? ప్రపంచంలో మన పాత్ర ఏమిటి, ప్రపంచంలో మన దేశం పాత్ర ఏమిటి, ప్రపంచానికి మన దేశం ఏమిచ్చింది, ప్రపంచం మన నుంచి అంత దోచుకుంది. తెలుసా, బ్రిటిష్ వాడికి కూడు లేదు. వాడు ఈ రోజున ఏదన్నా వెలిగాడంటే అది కేవలం మన సొమ్మే.